సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ఒంగోలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీ కొల్లి శ్రీనివాసరావు గారికి రాబడిన సమాచారం మేరకు ఒంగోలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐలు రాఘవరావు, రవిబాబు, డీసీటీఓ రామారావు, ఎస్ఐ నాగేశ్వరరావు, సివిల్ సప్లైస్ ఏఎస్ఓ పుల్లయ్య మరియు సిబ్బంది సంతనూతలపాడు మండలం ఒంగోలు టు పొదిలి మెయిన్ రోడ్ లో ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో రూట్ చెక్ నిర్వహించి చెన్నై నుండి వస్తున్న ఇండస్ట్రీలలో వినియోగం కోసం ఉపయోగించే ఇండస్ట్రియల్ మిక్స్డ్ ఆయిల్ కలిగిన 2 ఆయిల్ ట్యాంకర్లను పట్టుకోవడం జరిగింది. వాటి వాహన నెంబర్లు TN05AS 7537 మరియు TN03ES 5880. ఈ ఇండస్ట్రియల్ మిక్స్డ్ ఆయిల్ ను గ్రానైట్ కంపెనీలు క్వారీలలో ఉపయోగించే వాహనాలకు అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించడమైంది. ఇక ప్రభుత్వానికి కట్టవలసిన జీఎస్టీలను సుమారు 2,70,000 రూపాయలు కట్టకుండా ఈ ట్యాంకర్ల ద్వారా అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేయనున్నారని ఈ తనిఖీల్లో చెన్నైకి చెందిన రాజమణి ఇండస్ట్రియల్ మిక్స్డ్ ఆయిల్ కు చెన్నైలోనే ఇన్వాయిస్లు జారీ చేసి ఆ సరుకును ఒంగోలులోని శ్రీనివాస లూబ్రికెంట్స్ పేరుతో రవాణా చేసినట్లు తేలింది.